చంద్రబాబు మీద ఎందుకు మీకు అంత కోపం ఉంటుంది? నాకెందుకు ఉంటుందండి? ఆయన చంద్రబాబు గారు నాకేమన్నా నన్ను అన్నారా, నన్ను తిట్టారా? పాపం నేను అసలు ఆయన మిమ్మల్ని ఎవరు, మీరు ఆయన ఎవరు? మై ఛానల్ నా ఇష్టంలో మాత్రం అంటే అలా కాదు, సైకిల్ని ఎక్కుతారు, సైకిల్ని తొక్కుతారు. ఐఎమ్ నాట్ సైకిల్కి నేను చెప్పాను కదా, అది మా సైకిల్ యాడ్ అని. దట్ డజంట్ బిలాంగ్ టు అది టీడీపీకి సంబంధించిన యాడ్ కాదు. వాళ్ళ మీద మేము అనలేదు, మేము కేవలం సైకిల్ యాడే చేసాం. ఏ కంపెనీ సైకిల్ అది? నాగేంద్ర బాబు కంపెనీనా? అదే, అది జపాన్కి సంబంధించిన సైకిల్ యాడ్ అండి. అది మీరు ఈ మధ్య జపాను చైనా రాజకీయాలను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. నిన్న కాక మొన్న కూడా ఒకటి చూశాను కొత్తగా, చైనాలో ఏదో రాష్ట్రంలో అక్కడ ఇద్దరు అవినీతి పరులు తెలుగులో మాట్లాడుకుంటున్నారు. అంటే అది జనాల సౌలభ్యం కోసం తెలుగులో వాడాం. స్కిట్ చివరిలో మాత్రం చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, ఇది వైసీపీకి సంబంధించి. నా భయం అది, వాళ్ళు అనుకుంటారేమో వాళ్ళదని. వాళ్ళని అనుకుంటారైనా అనుకోవాల్సిందేనన్నా, అనుకోకూడదని. వాళ్ళు మంచివాళ్ళండి. వాళ్ళు టీడీపీ వైసీపీ చెడ్డవాళ్ళు నేను అంటానండి. వాళ్ళు దే ఆర్ గ్రేట్ పీపుల్. వాళ్ళు అసలు పొరపాటును కూడా వాళ్ళు అవినీతి, బంధుప్రీతి ఇలాంటి మాటలని నేను మాట్లాడాను. వాళ్ళు లంచగొండలను కూడా నేను మాట్లాడాను. మంచివాళ్ళు వాళ్ళు, దే ఆర్ గుడ్ పీపుల్. మీరు మంచివాళ్ళు అంటున్నారు, దాంట్లోనేమో మంచిని ఎత్తి చూపిస్తూ ఉన్నారు వాళ్ళది ఎంచి. నేను చెప్తున్నా కదా, మంచివాళ్ళు వాళ్ళు అంతా గ్రేట్, సూపర్ వాళ్ళు. ఒక పక్క సినిమాల్లో బిజీ ఉన్నారు, ఒక పక్క జబర్దస్త్లో బిజీ ఉన్నారు, ఇంకో పక్క అడపదడప గెస్ట్ క్యారెక్టర్లు సీరియస్లు వేస్తున్నారు. ఈ స్కిట్లకు టైం ఎక్కడ ఉంది మీకు? నాకు చాలా టైం ఉందండి. నాకు ఎంత పెద్ద బిజీ యాక్టర్ని కాదు. జబర్దస్త్ అంటే నాకు 4-5 రోజులు ఉంటుంది నెలకి. సినిమాలో ఒక 10 days అంతా మ్యాక్సిమం ఉంటే హైయెస్ట్. మిగతా టైం అంతా పెద్ద పనే ఉండదు. టీవీ సిరీస్ కూడా చేయట్లేదు. సో నా పనులు ఏంటంటే పొలిటికల్గా బాగా చూడటం, పొలిటికల్ అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కువ. ఒకే ఒక కోరిక ఏంటంటే యాజ్ అ సిటిజన్గా నేను మై ఛానల్ నా ఇష్టం పెట్టి నేను చేసేటువంటి ఏది కూడా కళ్యాణ్ బాబు ఫేవర్గా అనేది కూడా సెకండరీ అండి. జనాలకి కొన్ని నిజాలు తెలియాలి, కొంతన్నా నా వైపు నుంచి నేను చెప్పగలగాలి. ఒక సిటిజన్గా నేను ఒక సమాజంలో జరిగే తప్పులు నా వైపు చూపించాలి. ఎందుకంటే నా తరఫు నుంచి చూపించాలి. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని దాచేస్తుందో, మెయిన్ స్ట్రీమ్ మీడియా దాని మీద డిస్కషన్ పెట్టదో, అవన్నీ నేను చెప్పాల్సిన. అంటే మిగతా వాళ్ళు చూపిస్తే ఒక రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగేంద్రబాబు అలా వేలు పెట్టి చూపిస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తాము. చూపించుకోనండి. ఇప్పుడేంటి మేము చూపించకపోయినా 4 వేలు కాదు 10 వేలు మా వైపు చూపిస్తున్నాయి. సో 10 వేలు మా వైపు చూపిస్తున్నప్పుడు కనీసం 1 వేలను చూపించద్దా? 1 వేలు కాదు, మొత్తం అన్ని వేలు కలిపి ఎరగొట్టి చూపిస్తాం మేము. వాళ్ళంతా అవినీతి పరులు, అక్రమార్కులు అంటూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయా పార్టీల్లో సీట్లు రాని వాళ్ళు లేదా సీట్లు దక్కని వాళ్ళందరూ కూడా తీసి పక్కన పెట్టుకొని చేర్చుకునే పరిస్థితి వస్తున్నప్పుడు ఆ వేరియేషన్ ఎలా చూపిస్తారు మీరు? ఎంతమందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న అక్రమార్కుల లిస్ట్ మీరు చెప్పండి ఒకసారి. ఉదాహరణ ఎవరు దుర్మార్గులు చెప్పండి, ఎవరు లంచగొండలని చెప్పండి. మంత్రి పత్తిపాడు నుంచి గెలిచి మంత్రి అయిన వ్యక్తిని క్యాబినెట్ నుంచి డ్రాప్ చేశారు చంద్రబాబు గారు. ఆయన మీద ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయని రావెల కిషోర్ బాబుని తీసుకొచ్చి జనసేనలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నారు. అంటే మీరు రావెల కిషోర్ బాబు గారు ఎంత చేశారనేది చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు కళ్యాణ్ బాబుకి ఆయన ఎంత చేశాడంటే తెలియకుండా ఆయన పార్టీలో పెట్టుకోరు. కళ్యాణ్ బాబు రిజెక్ట్ చేసిన నాయకులు ఎవరు కూడా మీకు తెలుసు. కళ్యాణ్ బాబు వ్యక్తిగతంగా తీసుకుందా నాకు అనవసరం. వాళ్ళు మంచి వాళ్ళని తీసుకున్నాడు, చెడ్డ వాళ్ళు తీసుకున్నాడు నేను కామెంట్ చేయను. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు మా కళ్యాణ్ బాబు మంచివాడు. మీ ఛానల్లో ఆయనకి చోటు లేదా? ఎవరికండి? కళ్యాణ్ బాబు గారికి ఏ చోటు? మీరు ఇచ్చే చోటు, మిగతా పార్టీలకి ఇస్తున్న చోటు, జపాన్ పార్టీలకి, పార్టీలకి. మా వాడు ఏదన్నా వీళ్ళు చేసినంత భయంకరమైనటువంటి పనులు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మా వాడిని కూడా నేను అంటాక నాకేం భయపడను. కానీ మా తమ్ముడు అలాంటి తప్పులు ఎప్పుడు చేయడు. దట్స్ ఆల్, సింపుల్ థింగ్. మా కళ్యాణ్ బాబులు అంటాడు 100 ఏళ్ళకి ఒకసారి కూడా వస్తాడు, అంతే. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ కూడా చెప్పను నేను. 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే నాయకుళ్ళు అంటాడు. అలాంటి నాయకుడిని ఉపయోగించుకోవాలి.